సో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము వంకాయలు దింపబోతున్నాం అనమాట. చేనుకి అయితే వచ్చేసాను. ఇక అక్కడ ఉన్నాయా దింపాలి. ఇప్పుడు దీన్ని కట్టేసి వంకాయలు అయితే తెంపుదాము. చలో గైస్, పోదాం. పోయి ఎన్ని కవర్లు అవుతాయో ఇప్పుడైతే పొద్దున వచ్చాము 7:30 కన్నా. ఎన్ని కవర్లు అయితే అన్ని కవర్లు తెంపేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఉంటే సాయంత్రం అయితే దింపాలి గైస్. దీని అయితే ఇక్కడ కట్టేసాం. కట్టేయలేదు, ఖాళీగా విడిచిపెట్టాను. అక్కడిక్కడ తిరిగి మేస్తుంది. ఇప్పుడైతే వంకాయలు అయితే తెంపేద్దాం. కవర్లు తీసుకొని కవర్లు తెచ్చామా? బాటిల్ తెచ్చేది 2 బాటిల్. మోటార్ పెట్టాను. మోటార్ పెట్టి కరెంట్ ఉందో లేదో ఏడో పైన వస్తుందా? ఉందిగానే ఉందిగా కరెంట్. సో గైస్, ఇప్పుడు 3 వాటర్ బాటిల్ అయితే పట్టేద్దాం. కరెంట్ అయితే ఉంది. ఇక్కడ 3 వాటర్ బాటిల్ ఉన్నాయి. ఇవి పట్టేద్దాం, ఎందుకంటే తినేటప్పుడు తాగనీకి కావాలి. ఈ మడి కూడా తెంపాలి ఇప్పుడు. చలో ఇప్పుడు పోయి పట్టేసి కొట్టంలో పెట్టేసి ఇప్పుడైతే పడదాం. కొట్టంలో పెట్టి తర్వాత వంకాయలు తెంపేద్దాం. ఇక్కడ టిఫిన్, ఇక్కడ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టాము. వెళ్ళి మోటార్ అయితే బంద్ చేద్దాం గైస్. మోటార్ అయితే బంద్ చేసాము. ఇక్కడ డబ్బా పెట్టేసి ఇక్కడ మా డాడీ అయితే వంకాయలు తెంపుతున్నాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి వంకాయలు అయితే తెంపిస్తాను. తెంపేస్తే అయిపోతుంది జల్దీ జల్దీ. నీకు ఎక్కించి అయిపోయినాయా? ఈ చెట్టుకు చిన్న చిన్న ఉన్నాయి. ఒక కవర్ అయితే అయింది గాయస్. 2 మందలు తెంపితే ఒక కవర్ అయింది. ఈ కొట్టంలో ఎందుకు పెట్టినామంటే ఒకవేళ ఎండ కూడా వస్తే ఖరాబ్ అవుతాయి కాబట్టి కొట్టం అయితే పెట్టాము. ఇప్పుడు మళ్ళా ఇంకా కవర్లు 2-3 అవుతున్న తెంపేసి పోవాలి. సో గాయస్, పొద్దున అయితే 4 కవర్లు తెంపాము గాయస్ వంకాయలు. ఇప్పుడు చూపిస్తాను పదండి. ఈ 4 అయితే తెంపాం గాయస్. ఈ పెద్ద మడి మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక తెల్ల వంకాయలది ఒక మడి ఉంది. ఆ మడి ఒక్కటి తెంపేస్తే అయిపోతుంది గాయస్. ఈ మడి గాయస్ చూపిస్తాను. ఈ మడి అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు ఈ మడి అయితే ఉన్నది. ఈ మొత్తం ఉంది, కానీ ఇలా ఒక కవర్ కంటే ఎక్కువ వెళ్ళకుండొచ్చు. అంటే ఒక కవర్ సగం వెళ్తుండొచ్చు.
మిరప చెట్లు ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ ఈ మడి దున్ననికి ఇప్పుడు రోటివేటర్ ట్రైన్కి ట్రాక్టర్ వస్తున్నది. అది ఎప్పుడు వస్తుందో ఏమో. ట్రాక్టర్ వస్తే ఇది 2 మళ్ళు రోటివేటర్ వేసిస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక్క కవర్ తెంపేస్తే వంకాయలు అయిపోతాయి. నైట్ అండికి వేసుకుపోవాలి. వేసుకుపోయి ఆడ అమ్ముకొస్తే అయిపోతుంది. మళ్ళీ ఒక 8 రోజుల తర్వాత తెంపాల్సి వస్తుంది. ఇక అప్పటిదాకా ఏం పని లేదు. లేకపోతే చూడండి గైస్, కనిపిస్తుందో కనిపిస్తలేదో చూపిస్తున్నా. అది అక్కడ పట్టుకోబోతున్నా, కనిపించట్లేదు. అది అక్కడ పట్టుకోబోతున్నాడు. ఇవి ఆరిపోయినాయా? ఒక్క దాంట్లో 10 kgs పడతాయి గైస్. 10 kgs. ఇందులో కొన్ని మిగిలినాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్ తెంపుడు. ట్రాక్టర్ కూడా వస్తుందా? ఇక్కడ ఏం కనిపిస్తుంది? 1 kg వస్తుంది ట్రాక్టర్. అది వచ్చినాక రోటివేటర్ వేసుకొని ఈ 2 మళ్ళు వేసేస్తాడు. 2 మళ్ళు వేసేస్తే పని అయిపోతుంది. ఇక సో గైస్, ట్రాక్టర్ దగ్గరికి ట్రాక్టర్ అయితే ఇక్కడ వస్తుంది. ట్రాక్టర్ దగ్గరికి పోదాం అనుకున్నా కానీ నాగలి వేయనికే, కాకపోతే వేసుకొని వచ్చేస్తాడు ఆయన్ని. ఎన్ని ఉంటాయి నాగలి గీయాలని. ట్రాక్టర్ వచ్చినాక 2 పిచ్చేసి వంకాయలు తెంపించేస్తే పని ఖతం. ఓకే గైస్, ట్రాక్టర్ అయినా వస్తున్నాడు కానీ రాలేడు, హ్యాండ్ ఇచ్చేసిండు. ఇప్పుడైతే వంకాయలు తెంపుడు అయిపోయినాయి. అక్కడ రోడ్డు కనిపిస్తుందా? అక్కడ చూపిస్తానండి. ఇంకో అక్కడ రోడ్డు మీదకి మొయ్యాలి ఇప్పుడు. ఇవైతే కొన్ని మిగిలినవి వేరే కావాలరా అయితే పోయాలి ఇప్పుడు. వేరే కావాలరా వచ్చి ఇక్కడ మోస్తే అయిపోతుంది. ఇక్కడైతే పెడతాం గాయస్. ఇంకా 3 కవర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి బండి అయితే వస్తుంది. బండి వచ్చినాక బండిలోకి పెట్టేసి ఇప్పుడు మొత్తం చీకటి అయినాక వస్తుంది. ఇప్పుడు ఏం రాదు బండి వచ్చినాక. చలో గాయస్, ఇంకొక కవర్ అయితే తెస్తాం. మొత్తం ఉబ్బరిస్తుంది, చెమట అయినా. ఇంకొక కవర్ అయితే ఎత్తుకోదాం. ఇవి 2 లాస్ట్కు మొత్తం. ఇవి ఫస్ట్ ఆ కొట్టంకాడనే అయితే అక్కడనే అయితే తెస్తాం. చలో రన్నింగ్. ఈ 2 ఉన్నాయి గైస్, 2 అదొకటి 3 ఉన్నాయి. డేంజర్ ఉబ్బరిస్తుంది. గాలి ఇంత కూడా లేదు, గాలి ఒక్క చెట్టు కూడా ఊగతలేదు. మామిడికాయలు అయితే ఒక్కటి ఉంది, అన్నీ లేవు, రాలిపోయినాయి. బొప్పాయి కూడా ఒక్కటి లేదు, బొప్పాయి అన్నీ రాలిపోయినాయి. గైస్, అన్నీ అయితే తెచ్చేసాం. ఇంకొక కవర్ ఉంది, డాడీ అయితే తెస్తుండు. ఈ బండి ఆయనకు ఫోన్ చేసేస్తే వచ్చేస్తాడు. చలో గాయస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్.